మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% విఏతో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సంబరాలు ముగింపు సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ ముఖ్య నేతలు హాజరయ్యే సమావేశంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణతో పాటు సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు తదితర అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చ జరగనుంది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ పార్టీ ప్రత్యేక సమావేశం జరగనుంది. నిరుడు ఇదే రోజు రజతోత్సవ సభ జరగ్గా నేడు ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయనున్నారు. ఇటీవల జగిత్యాలలో బహిరంగ సభ ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్టీ ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పరిమితం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం జరగనున్న సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లను ఆహ్వానించారు. ప్రత్యేక సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సభ్యత్వాల నమోదు, సంస్థాగత నిర్మాణం, రాజకీయ అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇవాళ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్ కుమార్తె కవిత తండ్రి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తర్వాత జరుగుతున్న మొదటి సమావేశంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కాంతులేనుతోంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో తెలంగాణ భవన్ గులాబీ వర్ణంతో ఆకట్టుకుంటోంది.